ఏమిటి రాష్ట్రం కోసం చంద్రబాబు గారు అన్ని అబద్ధాలు అన్ని మోసాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? పాపం ఎంత కష్టపడుతున్నాడండి ఆ రకంగా అబద్ధాలు చెప్పడానికి. సార్, ఇప్పుడు రాజకీయపరమైనటువంటి మనుగడ సాగించాలి అని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అని అంటే వాళ్ళిద్దరి వల్ల కావట్లేదు, ముగ్గురు కలిసి చేయాలి అనేది ఒక ప్రయత్నం మాత్రమే. అది ఏ విధంగా సఫలం అయ్యేటటువంటి పరిస్థితి ఏం లేదు కదా. ఈరోజు మనం ఈ కూటమి అనేది కొత్త కూటమి ఏం కాదు, 2014లోనే ఉన్నటువంటి కలిసి పనిచేసినటువంటి ముగ్గురు వ్యక్తులు అనమాట ఆంధ్రప్రదేశ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 14లో రాజశేఖర రెడ్డి గారు పార్టీ పెట్టారు, ఆ పార్టీ మీద ఆయన వెళ్ళటం జరిగింది. కానీ 2019లో రాజశేఖర రెడ్డి గారు పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దక్షత లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద రేపు 19 నుంచి ఇప్పటి వరకు పనిచేశాము, 24లో వెళ్తున్నాము. దీన్ని తట్టుకునేటటువంటి శక్తి వాళ్ళకి లేక ఈ రకమైనటువంటి పొత్తులు, ఈ రకమైనటువంటి అబద్ధాలు, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసము, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసము మేము అనివార్యంగా కలవాల్సి వచ్చింది అని అంటున్నారు. ఇది కాదు అసలు విషయం. అంటే క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేటటువంటి సత్తా వాళ్ళకి లేదు అని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే గెలిచే సత్తా కలిగినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ పార్లమెంట్ ఎందుకు పోతున్నాడో అర్థం కావట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అప్పటి నుంచి కూడా 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశము జనసేన కలిసి ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి జరిగినటువంటి మంచి పనులేంటో చెప్పాలి. పోలవరం విషయంలో ఏం చేశారు, లేకపోతే ప్రత్యేక హోదాని ప్యాకేజీ కింద మార్చారు, పోలవరాన్ని జాతీయ హోదా నుంచి ఆంధ్రప్రదేశ్ దాంట్లోకి తీసుకొచ్చారు, విభజన హామీలు ఏమో అమలు కాలేదు, పక్క రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏమి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల్ని ఈ కూటమి 14 నుంచి 19 వరకు ఏమీ కాపాడలేకపోయింది. ఈరోజు కొత్తగా మేము కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు సంపద సృష్టిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించలేకపోతున్నారు అని చెప్పని, లేకపోతే రకరకాలైనటువంటి కారణాలు చెప్పి కలిసి అధికారం కోసం మాత్రమే కలిశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, కేంద్రంతో రాష్ట్రంతో ఉన్నటువంటి సంబంధాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి అనేక పరిష్కారం కానటువంటి విషయాలన్నింటినీ కూడా అనేక సందర్భాల్లో అడగడం జరిగింది. విశాఖపట్నంలో అడగడం జరిగింది, గన్నవరం ఎయిర్పోర్ట్లో అడగడం జరిగింది, నీతి ఆయోగ్లో మాట్లాడడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ప్రత్యేకంగా సభ పెట్టి మోడీ గారిని తీసుకొచ్చి ఆ సభలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోయింది, కేంద్రం నుంచి ఏ విధంగా మనకి సహాయ సహకారాలు కావాలో ఆ రకంగా అందించమని చెప్పని అడగడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల్లో కొన్ని విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ కూడా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన్ని నిలబడలేదు. ఈ రోజు కూడా ఈ పొత్తు కూడా నిలబడేది కాదు, వాళ్ళకి వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం వాళ్ళ పార్టీ దీనికోసం మాత్రమే నిలబడడం జరిగింది. కాబట్టి దీన్ని మనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శక్తి, పార్టీ ఎంత ప్రభుత్వం యొక్క శక్తిని తట్టుకోవడానికి కలిసారు, అయినా కానీ తట్టుకునేటటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం కలుస్తున్నాము అనే మాట మాత్రం అది పచ్చిగా అబద్ధమైనటువంటి మాట అని చెప్పని ఆల్రెడీ వీళ్ళ నైజం ఏంటో, ఏ సందర్భంలో ఏ విధంగా మోడీ గారి గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భాల్లో మాట్లాడారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భాల్లో కేంద్రం గురించి ఏ విధంగా మోడీ గారి గురించి మాట్లాడారో, ఏ రకంగా యూటర్న్ తీసుకున్నారో ఈ వ్యవహారం అంతా కూడా తెలుసు ప్రజలకి. రేపు సిద్ధం సభ జరుగుతోంది ఈరోజు, రేపు వాళ్ళిద్దరూ కలిసి కూడా పెట్టబోతున్నారు. ఆ సభ ద్వారా అన్ని పార్టీలు కలిసి ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క ఉన్నటువంటి సందర్భంలో కూడా రేపు వచ్చేటటువంటి ప్రజల యొక్క అభిప్రాయము, ప్రజల యొక్క మద్దతు ద్వారా రేపు తేలిపోద్ది అసలు ఈ సభ ద్వారా. వేరే ఎక్కడో దాకా వెళ్ళవసల్లా. ఈ రోజు సభ ఆ రోజు సభ పోల్చుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు అనే విషయం తెలిసిపోతుంది.